హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ టూకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి ఏదో చిన్నగా స్టార్ట్ అయినాయి. ఇంకా ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రమోషన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. అంటే ఫ్యాన్స్ ఎదురు చూసేటువంటి ప్రమోషన్స్ ఏంటి? ఎన్టీఆర్ గారు అన్న చేసేటువంటి ప్రమోషన్స్, అలాగే ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ ఇద్దరు కలిసి చేసేటువంటి ప్రమోషన్స్. సో ఇవైతే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక భారీ ప్లాన్ అయితే జరగబోతుంది. ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరగబోతుందని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. సో ఆల్రెడీ దీని గురించి మనం వీడియో కూడా చేసుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 3 నుంచి 4 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది వార్ టూకి సంబంధించి. దానికి రుతిక్ రోషన్ గారు బాలీవుడ్ నుంచి, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి అనమాట. సో ఇద్దరు ఒకే స్టేజ్ మీద, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఇక ఊహించుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. ఇద్దరు ఒకే స్టేజ్ మీద, ఒక పక్కన రుతిక్ రోషన్ గారు, ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇది గనక జరిగితే విజయవాడలో ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుందన్నమాట. అంటే బాంబ్ బ్లాస్ట్ కాదు, ఫ్యాన్స్కి సంబంధించినటువంటి, అంటే టైగర్ అన్న ఫ్యాన్స్కి సంబంధించినటువంటి బ్లాస్ట్ అయితే ఒక విధ్వంసం జరగబోతుంది. సో ఇది కనుక జరిగితే, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగితే ఇంకా ఏ మూవీ కనపడదు. అంటే దీని ముందు ఇప్పటికే ఇది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీలో నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. ఒక పక్క నుంచి కూలీ మూవీ రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా ఇది నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కనుక జరిగితే ఈ మూవీ మీద అంచనాలు అంటే ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నాయి, ఒక అమాంతంగా ఒక తారాస్థాయికి చేరుకుంటాయి అనమాట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక జరిగితే. దాంతోపాటు ఇప్పటి వరకు నాకు తెలిసి రుతిక్ రోషన్ గారు, నాకు తెలిసి అంటే విజయవాడ రాలేదనుకుంటా. అంటే నాకు తెలిసి, ఇంకా నాకు తెలియకుండా నాకు వచ్చారని తెలియదు. నాకు తెలిసి ఇంకా విజయవాడ అయితే రుతిక్ రోషన్ గారు రాలేదనుకుంటా. సో ఇప్పుడు రుతిక్ రోషన్ గారు విజయవాడ కనుక వస్తే ఆ క్రెడిట్ కూడా తారకానికే దక్కుతుంది. సో ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీద, అది కూడా విజయవాడలో, ఒక పక్కన రుతిక్ రోషన్ గారు, ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే స్టేజ్ మీద అది కనుక విజయవాడలో జరిగితే సో చాలా చాలా బాగుంటుంది. సో మూవీకి కూడా ఒక రేంజ్లో హైప్ వస్తుంది, పర్టికులర్గా సౌత్లో. ఇక ఇది ఇప్పటికే దీన్ని ఎవరు కూడా నార్త్ మూవీలో చూడలేదు, ఎవరు కూడా డబ్బింగ్ మూవీలో చూడలేదు. అందరూ కూడా ఒక స్ట్రైట్ తెలుగు మూవీ కంటే కూడా ఎక్కువగా చూస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఇక అది అంచనాలు ఆకాశాన్ని అంటుంది అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇదిలో పక్కన పెడితే టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూసేటువంటి ఇంకొక విషయం ఏంటంటే సాంగ్ అనమాట. అంటే రుతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసేటువంటి సాంగ్ కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ టైగర్ ఫ్యాన్స్, టోటల్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక డిఫరెంట్ కలయిక. అంటే రుతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు, అంటే ఇప్పటి వరకు మల్టీ స్టారర్ మూవీ చాలా వచ్చినాయి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ఇద్దరు కలిసి చేసి ఉంటారు. కానీ ఈ కలయిక కొత్తది. అంటే రుతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు పర్టికులర్గా మళ్ళీ వీళ్ళిద్దరూ టాప్ డాన్సర్స్ అనమాట. సో ఇక్కడ సౌత్లో ఈయన టాప్ డాన్సర్, అక్కడ నార్త్లో ఆయన ఒక టాప్ డాన్సర్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం ఆర్ఆర్ మూవీలో చూసాం. ఇద్దరు టాప్ హీరోలు ఇద్దరు కలిసి పక్క పక్కన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది చూసాం. అంటే మనకి చరణ్ అన్న అలాగే తారక్ అన్న ఇద్దరు పక్క పక్కన డ్యాన్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్, అన్నదమ్ముల్లో ఉంటారు. దాంతోపాటు వీళ్ళిద్దరూ ఒకే ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు. కానీ సో దీంతో కంపేర్ చేస్తే, ఆర్ఆర్తో కంపేర్ చేస్తే దీనికి ఇంకా ఈగర్లీగా వెయిట్ చేస్తారన్నమాట. అంటే వీళ్ళిద్దరు డ్యాన్స్ కోసం. ఎందుకంటే వీళ్ళిద్దరు డ్యాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకలేమో క్లాస్ డ్యాన్స్తో బాడీని స్ప్రింగ్లా తిప్పుతుంటే, ఒకలేమో హై స్పీడ్ డ్యాన్స్తో మాస్ స్టెప్లు వేసేటువంటి హీరో అనమాట. సో వీళ్ళిద్దరు డ్యాన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అంటే ఆర్ఆర్ మూవీలో ఇప్పుడు రామ్ చరణ్ గారి డ్యాన్స్కి, తారక్ అన్న డ్యాన్స్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సో రుతిక్ రోషన్ గారి డ్యాన్స్కి, ఎన్టీఆర్ గారి డ్యాన్స్కి అసలు పొత్తు ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట వీళ్ళిద్దరు డ్యాన్స్. సో అలాంటి డాన్సర్లు ఇద్దరు ఒకే స్టేజీ మీద పక్కన డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి సో టోటల్ ఇండియా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో నేను కూడా చాలా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. సో ఈ సాంగ్ అయితే అదే మూవీ రిలీజ్ అవ్వడానికి ఇది కూడా ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే 31న, అంటే జూలై 31న వార్ టూకి సంబంధించినటువంటి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. కాకపోతే అది జూనియర్ ఎన్టీఆర్ గారిది, రుతిక్ రోషన్ గారిది అయితే కాదు. రుతిక్ రోషన్ గారిది ఆల్రెడీ మీరు టీజర్లో, ట్రైలర్లో ఏదైతే కియారా అద్వానీకిను ఆ రుతిక్ రోషన్ గారి సాంగ్ ఏదైతే మీరు చూసారో, సో ఆ సాంగ్ అయితే జూలై 31కి రిలీజ్ అవబోతుంది అనమాట. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సాంగ్ అనేది ఆ తర్వాత రిలీజ్ కాబోతుంది. సో వన్స్ ఒక్కసారి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సో ఇక
లెక్క పెట్టుకోవడానికి రికార్డులే ఉంటాయి, ఇంకేం ఉండవు అనమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది. ఇక టైగర్ ఫ్యాన్స్ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కట్అవుట్లు రీసెంట్లీగా విజయవాడలో కూడా ఒక కట్అవుట్ అనేది చేశారు. అక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ హంగామా చూసి సో అందరూ కూడా నిబ్బెరపోయారనమాట. సో ఆ విధంగా ఉంది టైగర్ ఫ్యాన్స్ హంగామా అనేది. సో ఇదే విధంగా ఉండాలి. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఇక్కడ సౌత్ ఎన్టీఆర్గా స్టామినా ఏంటో బాలీవుడ్కి కనబడాలి. ఆ రేంజ్లో అయితే ఇక్కడ విధ్వంసం అనేది ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.